హలో అండి. వెల్కమ్ టు బ్లెస్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు ఒక డిఫరెంట్ వంట చేసి చూపిస్తాను. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఫస్ట్ టైం టేస్ట్ చూశాను. చాలా బాగుంది. మీకు చూపించాలి అని చెప్పి నేను ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ వీడియోని షూట్ చేశానన్నమాట. ఎవరో కాదు తను, మా శోభ అత్తయ్య, మా వదిన వాళ్ళ ఓన్ సిస్టర్ ఇల్లా వాళ్ళ మదర్. ఇవి వాక్కాయలు. ఏంటి ఈ వాక్కాయలు అంటే మనకి చెర్రీస్ కాయలు ఉంటాయి కదా! చెర్రీస్ ఈ వాక్కాయలని బాగా మగ్గపెట్టి షుగర్ సిరప్‌లో ఉడకబెడితే అవి మనకి చెర్రీస్ అవుతాయి. ఇవి పచ్చిగా ఉంటాయి. తెలుగులో వాక్కాయలు అంటారు. ఇంగ్లీష్‌లో చెర్రీస్ అంటారనమాట. ఈ వాక్కాయల్ని 2 భాగాలుగా కట్ చేసుకొని దాంట్లో చిన్న గింజలుంటాయి. ఆ గింజల్ని తీసేసుకోవాలి. ఈజీగా తీసుకోవచ్చు. ఏమీ మనమేమి కష్టపడాల్సిన అవసరం లేదు. బలం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఈ గింజలు. ఈ గింజలన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ వాక్కాయలని. ఎందుకు ఈ వాక్కాయలు పులిహోర తినాలి? ఎందుకు తినాలనిపిచ్చింది అంటే, ఎందుకో నేను ముందు ముందు చెప్తాను. చాలా బావుందండి. చాలా టేస్టీగా ఉంది. ఆవిడ ఎలా ప్రిపరేషన్ చేశారో నేను ముందు ముందు చేసి చూపిస్తున్నా చూడండి. ముందుగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం బాండీ పెట్టుకొని ఒక 5 గెరిట్లు ఆయిల్ పోశారు. వేరుశనగ గుళ్ళు వేపినయే ఇవి. కొన్ని పొట్టు తీసేశారు. కొన్ని పొట్టు పోకుండా అంతే ఉంచేశారనమాట. అలా ఉంటే బావుంటదండి ఈ వాక్కాయ పులిహోరకి. జస్ట్ వేసి కొంచెం క్రంచీగా అయ్యే వరకు ఉంచి తీసి పక్కన పెట్టేశారు. నెక్స్ట్ అదే ఆయిల్‌లో తాలింపు దినుసులన్నీ వేసేశారు. కొంచెం క్రంచీనెస్ కోసం పచ్చిశనగపప్పు ఎక్కువ వేశాము. ఈ పచ్చిశనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అవ్వి కొంచెం గోల్డెన్ యెల్లోయిష్ కలర్ వస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఆవిడ ఒక్కొక్కటి వేస్తూ వేపారు. మనమైతే మామూలుగా అన్నీ కలిపేసేస్తాం కదా! తాలింపు దినుసు వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా దాంట్లోనే వేసేస్తాము. కానీ ఈవిడ సెపరేట్‌గా వేపారు. ఈ తర్వాత ఈ గోల్డెన్ యెల్లోయిష్ కలర్ వచ్చినాక తాలింపు వరకు తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము ఈ స్టేజ్‌లోనే కూడా వేసేసి యాడ్ చేశారనమాట. ఎంత అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వరకు యాడ్ చేశారు. కేజీ పులిహోర అని చెప్పాను కదా! ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నారు. కేజీకి హాఫ్ కేజీ వాక్కాయలు తీసుకున్నారు. పావు టేబుల్ స్పూన్ ఇంగువ. దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేసేసి పసుపును కూడా ఆయిల్‌లో ఫ్రై చేశారు. ఎందుకు అత్తయ్య అంటే ఆయిల్‌లోనే పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. పచ్చిగా పసుపుగా కనిపియకుండా షైనీగా ఉంటదంట. ఆయిల్‌లోనే పసుపు వేస్తే. అందుకని ఆయిల్‌లోనే పసుపు వేసేసి ఫ్రై చేశారు. వేసేసి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా సెపరేట్ ఒక్కొక్కటిగా వేస్తూనే ఫ్రై చేసుకుంటూనే చూడండి చక్కగా పచ్చిమిర్చి మెత్తబడింది, కొద్దిగా షేడ్ అయ్యింది. తీసి పక్కన పెట్టేశారు. అసలైన ఇంగ్రీడియంట్ ఇప్పుడు వచ్చేసింది. తీసి పక్కన పెట్టాం కదా! ఆయిల్ ఉంది కదా కొంచెం. ఆ ఆయిల్‌లోనే ఈ వాక్కాయలను కూడా వేసేసి వాక్కాయలు బాగా మగ్గి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా. అందుకు సెపరేట్‌గా అన్నీ వేస్తున్నారు. ఒక్కొక్క దానికి ఆయిల్ యాడ్ చేసుకుంటా ఉంటే ఆయిలు ఎక్కువ పట్టిద్ది. మన బాడీలోనికి ఆయిలు ఎక్కువ వెళ్ళిద్ది. అలా కాకుండా పులిహోరకి ఎంత ఆయిల్ అయితే అవసరమో అంత ఆయిల్ ముందే వేసేశారు. వేసి తాలింపు దినుసులన్నిటిని ముందుగా వేయించేసి తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ ఆయిల్‌లో వాక్కాయలను కూడా వేసేసి చక్కగా ఫ్రై చేశారన్నమాట. ఈ వాక్కాయలు ఫ్రై అవుతున్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే చూడండి మీకు చెప్తాను కావాలంటే వాక్కాయలు వేసినప్పుడు మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి చక్కగా ఉబ్బుతున్నాయి. మనకి చెర్రీస్ గనుక నిజంగా ఎట్లా ఉంటాయి అలా ఉబ్బుతున్నాయి చూడండి. రెడ్డిష్‌గా ఉన్నాయి. ఒక సైడ్ రెడ్డిష్‌గా ఉన్నాయి. ఒక సైడ్ వైటిష్‌గా ఉన్నాయి. రెడ్డిష్ సైడ్ చూస్తుంటే చక్కగా భలే ఉన్నాయి అసలు కాయలైతే. చక్కగా ఉబ్బిపోతున్నాయి. ఉబ్బుతున్న వాటిని ఇలాగ మెదుపుతున్నారన్నమాట. ఏంటి అంటే త్వరగా మగ్గిద్ది. ఎక్కడి వరకు మగ్గాలి అత్తయ్య అని అడిగితే టమాటాలు గనక మనయి మగ్గుతాయి కదా! మనం టమాటా కూర వండుకునేటప్పుడు లేకపోతే ఏదైనా కర్రీ చేసినప్పుడు టమాటా ఉడికి మెత్తబడిపోయిద్ది కదా! అలాగా ఈ వాక్కాయలు కూడా మెత్తబడిపోవాలంట. అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఉబ్బి ఎంత చక్కగా బాగున్నాయి బబుల్స్‌గా. చాలా టేస్ట్ ఉందండి పులిహోర మాత్రం. నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. ఇది చూడండి చాలా వరకు మగ్గిపోయింది. అయిపోయింది మగ్గిట వంట. నైఫ్‌తో పెడితే చక్కగా లోపలికెళ్ళిపోయింది. ఈజీగా లోపలికెళ్ళిపోతుంది. అప్పటి వరకు మగ్గపెట్టుకోవాల. తీసేసి ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ వేశారు. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేశారు. ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువ అవ్వకుండా, పులుపు తగ్గకుండా కొంచెం తీపిదనంగా తగులుతుంది. మరీ మనకేమి తీపి తగలదు. జస్ట్ కేజీ పులిహోరకి 2 టేబుల్ స్పూన్ ఎంతండి? టీ తాగుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటాం ఒక కప్‌కి.
ఇది 1 కేజీ పులిహోరకి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి వీటిని కొద్దిగా సేపు మగ్గనిచ్చిన తర్వాత తీసుకొచ్చేసి రైస్లో వేసేసారు. రైస్ ముందే పెట్టేసాము. ఉడకపెట్టేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేశారన్నమాట రైస్లో. ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది పులిహోర చేసేటప్పుడు. అందుకని చెప్పేసి ముందే కొద్దిగా ఆయిల్ వేసేసి రైస్ వండేశారు. ఈ వాక్కాయలు ఇదన్నీ వేసేసుకున్న తర్వాత వాక్కాయలని చిదుపుకున్న తర్వాత ఈ పులిహోరలోకి కలుపుకోవాలి. చూడండి మొత్తం నేను కలుపుతాను. ముందు కొంచెం చిదిపాను చూసారా, కాలుతుంది. అందుకని చెప్పేసి చేత్తో కాకుండా గెరిటతో కలుపుతున్నాము. కానీ కొంచెం కష్టమైంది గెరిటతో కలపటము. తర్వాత మళ్ళీ చేయి పెట్టేసేయాలనుకోండి, కొద్దిగా ఈ తాలింపు అనేది ఆరిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని నల్లగకుండా ఉన్నాయి. అందుకని మళ్ళీ నేను చేత్తో ఈ వాక్కాయల్ని నలిపేసి ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసుకొని కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని మొత్తము పులిహోరని కలుపుకోవాలి. ఒక చిట్కా, ఇది ఒక టైం సేవింగ్ పులిహోర కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మన చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ కలిపి అలా ఒక 1 అవర్ అన్నా వదిలేస్తాం కదా. కానీ ఈ వాక్కాయ పులిహోరకి అలా వదిలిపెట్టవసరం లేదు, వెంటనే తినేసేయచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.